అండి, రాణం చేతి వంటలో ఈరోజు అయితే చట్నీ అండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఇవైతే కళాయి పెట్టాను, పల్లీలు కూడా వేసాను, అయితే వేపారండి. ఇవి వేయిపోయి ఇప్పుడు చల్లారాక పొట్టు తీసి చట్నీ రెడీ చేద్దాం. పల్లీలు అయితే ఇలాగా ఏపి పొట్టు అయితే తీసానండి. ఇప్పుడైతే జారుగింది. పుట్నాలు కూడా వేసుకుందాం. ఉప్పు కొద్దిగా వేసుకుందాం. జీలకర్ర కొద్దిగా వేసుకుందాం. కొద్దిగా చింతపండు, ముందుగా ఉడికించి పెట్టిన పచ్చిమిరపకాయలు, టమాటా, ఇందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆయిల్ వేసి ఉడికించామండి. ఇది ఇప్పుడు ఇందులో వేసుకుంటాం. ఇలాగ వాటర్తో సహా ఇందులో వేసేసుకుందాం. ఇలా అయితే మొత్తం మిక్సీ గిన్నెలో వేసానండి. ఇది ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాం. చట్నీ అయితే మిక్సీ పట్టామండి. ఇది ఎలా అయితే వచ్చింది. ఇది ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాం. పెట్టిన అవసరం లేదు. బోండాలోకి, దోశ, గారె, ఇడ్లీలోకి చట్నీ చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఎలాగైతే వచ్చేస్తుంది.